ఇక తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి తృతీయ చంద్రుడు, పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం, భాగ్యస్థిత కుజుడు, దశమంలో బృహస్పతి, ఏకాదశ రవి బుధ కేతుల సంచారం, ద్వాదశలో శుక్రుడి యొక్క సంచారం. ఇంకా తులారాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తొందరపడి స్పాట్ డెసిషన్స్ తీసుకోకండి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి, ప్రయాణాలు అధికమవుతాయి, ఒత్తిడి భారం పెరుగుతుంది. ఫైనాన్షియల్ విషయాల్లో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి అవకాశంలో కూడా మీకు తనదైన శైలిలో కొంత కష్టం ఉన్నప్పటికీ మానసికమైన తృప్తి కూడా పెరిగేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఇటు పంచమరాహు, తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనిని పూర్తి చేసేటువంటి మీ ప్రయత్నంలో మీకు చక్కటి సానుకూలమైన మార్పులు జరుగుతాయి. ఇటు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇక అవ్వదు అనుకున్నటువంటి పని చివరి క్షణంలో మీకు సానుకూలంగా మారేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇటు లాభస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల గతంలో ఉన్న నష్టాన్ని పునరావృతి కాకుండా జాగ్రత్త చేసుకునేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇటు రవి బుధ కేతుల యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, ఆగిపోయేటువంటి వ్యవహారంలో ఉండేటువంటి ఉద్యోగ సమస్యల రీత్యా మరలా ఆ ఉద్యోగం సానుకూలంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇలా లాభస్థిత రవిబుధుల సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో విశేషమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కొంత సానుకూలమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అది ఈ వారాంతంలో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇంకా తులారాశి వారికి ముఖ్యంగా ద్వాదశ శుక్రుని యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, కాస్మెటిక్స్, అలాగే ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు చేసేటువంటి వారికి కూడా ఫైనాన్షియల్గా పెట్టుబడులు కాస్త తక్కువగా పెట్టుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతుంది. రావాల్సిన ధనం విషయంలో సకాలంలో రావు. అలాగే అయ్యేటువంటి పనులన్నీ కొంత ఒత్తిడి భారం పెంచేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా తులారాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం, దశమ బృహస్పతి సంచారం వల్ల మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు తులారాశి వారు చదువుకోవటం, ప్రతి గురువారం రోజు రావి చెట్టు ప్రదక్షిణాన్ని లేదా పరమేశ్వరుని యొక్క సన్నిధిలో శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని, కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం తులారాశి వారికి అన్నింటా విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః, ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః అంటూ దక్షిణామూర్తి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది తులారాశి వారికి చెప్పుకోవచ్చు.